లొంగిపోతారా, తిరగబడతారా, సర్దుకుపోతారా? లొంగిపోతారా, తిరగబడతారా, సర్దుకుపోతారా? ఈ మూడిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి సినిమా రంగానికి వచ్చేసింది. నెంబర్ 1 లొంగిపోవడం. వాళ్ళు అడిగితే సినిమా థియేటర్ ఇచ్చేయడమా, వాళ్ళు అడిగితే ఫ్రీ షో వేసి పెట్టడమా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాట విని మనకి ఇప్పటిదాకా 100 రూపాయలు వస్తే అంటే సినిమాలు పోయినప్పుడు ఎట్లాగూ పోతుంటాయి, వచ్చినప్పుడు ఇదివరకటి రోజుల్లో సినీ పరిశ్రమ నిర్మాత లాభపడేవాడు, దర్శకుడికి రెమ్యునరేషన్ ఉండేది, హీరోకి రెమ్యునరేషన్ ఉండేది. తర్వాత కాలంలో ఏమైంది, హీరోలకు లొంగిపోయారు. ఇప్పుడు సినిమా మొత్తం కాస్ట్లో 90% హీరోకే, హీరోయిన్ నుంచి మిగతా అందరికి కలిపితే 10% నుంచి 20%, మ్యాక్సిమం 30% ఖర్చు మాత్రమే. హయ్యెస్ట్ సినిమా హీరో రెమ్యునరేషనే 50 నుంచి 100 కోట్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక అక్కడి నుంచి మారిపోయి అంటే హీరోలకు లొంగిపోయారు. అక్కడ మరొక కోణం, హీరోలు ఇంకొక రకంగా పెత్తనం చెలాయించారు. ఎలాగా, ఇదివరకటి రోజుల్లో ఈ స్పెషల్ షోస్ హీరోల పేర్లు చెప్పి షోకి తీసుకునేవాళ్ళు బెనిఫిట్ షోలు, ఆ బెనిఫిట్ షోలో వచ్చిన డబ్బులు సూట్ కేసుల కిందన నిర్మాతలకు మిగిలేది, అదే డిస్ట్రిబ్యూటర్కి మిగిలేది, అదే థియేటర్ వాళ్ళకి మిగిలేది. ఇక్కడ ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకు సచ్చి ఫైనల్గా ఈ వివరాలు హీరోలకు చెప్పారు. దాంతో ఇప్పుడు హీరోలు ఇందులో 90% మాకివ్వండి, 10% మీరు తీసుకుపోండి రెమ్యునరేషన్గా అని చెప్పడం బిగించేశారు. అక్కడ హీరోకి లొంగిపోయారు, ఇక్కడ లొంగిపోయారు. అదే సందర్భంలో ఇప్పటిదాకా ప్రభుత్వాలు వాళ్ళు చెప్పిన మాట వింటూ వాళ్ళకి ఈ హీరోల పేర్లు చెప్పి నడుపుకుంటూ రేట్లు పెంచుకోవడం ద్వారా తద్వారా 4 రూపాయలు మిగిల్చుకున్నారు. అక్కడ ప్రభుత్వాలతో సర్దుకుపోయారు. ఇప్పుడు తిరగబడితే ఏం జరుగుతుందో రుచి చూశారు. ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనేమో టిక్కెట్ల రేట్ల సందర్భంగా తిరుగుబాటును తొక్కేస్తే ఇక్కడేమో ఏకంగా అసలు తన్నులు తినే పరిస్థితి, మీదకి రాళ్ళేపించుకునే పరిస్థితి, చివరికి పోలీసులు కేసులతో వేధిస్తూ హీరోనే తీసుకెళ్లి జైల్లో వేసిన పరిస్థితి. అదే ఆంధ్రాలో జరిగి ఉంటే వేరేగా ఉండేది. ఓవరాల్గా సినీ పరిశ్రమ ఇప్పుడు తేల్చుకోవాల్సింది సర్దుకుపోవటం, తిరగబట్టడం, లొంగిపోవడం. ఈ మూడిట్లో ఏం చేస్తారో చూడాలి.